ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన మల్టీగ్రెయిన్ దోశను అయితే చూపిస్తున్నానండి. ఈ దోశల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్ అండ్ న్యూట్రియంట్స్ ఎక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇదొక మంచి రెసిపీ అనే చెప్పొచ్చండి. ఇప్పుడు దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొర్రలు, జొన్నలు, శనగపప్పు, పెసరపప్పు, మినుములు, దోశ రైస్, సగ్గుబియ్యం అండ్ కొద్దిగా మెంతులు వేసుకున్నాక ఈ పప్పులన్నిటిని మరొక బౌల్లోకి వేసుకోవాలి. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని 3 to 4 టైమ్స్ శుభ్రంగా కడుక్కున్నాక 7 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ పప్పులన్నీ చక్కగా నానాయి. ఇప్పుడు ఈ పప్పులన్నిటిని గ్రైండర్లో వేసి ఈ విధంగా మెత్తని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాక తీసేయాలి. ఇప్పుడు ఈ పిండిని 6 to 7 అవర్స్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ పిండి చక్కగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను దోశలు వేసుకోవడానికి కావాల్సిన పిండిని అయితే వేరొక బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూడండి, దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ప్యాన్ హీట్ అయ్యాక దోశలు ఈ విధంగా రౌండ్గా పల్చగా వేసుకోవాలండి. ఒకవేళ పిండి బాగా పులిసినట్టయితే అందులోకి కొద్దిగా బెల్లం లేదా చక్కెర వేసుకుంటే పులుపు అనేది తగ్గి దోశలు క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అన్ని వైపులా కాల్చుకొని తీసేయాలి. చూడండి, ఇక్కడ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన దోశ అయితే రెడీ అయిందండి. ఈ దోశ పిండితో మరొక రెసిపీ అయిన గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు. ఈ దోశ పిండిని స్టోర్ చేసుకోవాలంటే ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ దోశలోకి మంచి కాంబినేషన్ అయిన పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక పల్లీలను వేసుకొని 3 మినిట్స్ వరకు చక్కగా వేయించుకున్నాక వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి పుట్నాలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 4 పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకొని తీసేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, చివరిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక చివరిగా తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ అయితే రెడీ అయిందండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.